హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాంప్లెక్స్కి వెళ్ళానండి. కొన్ని కేకు సంబంధించిన సామాన్ అయితే తెచ్చుకోవడానికైతే వెళ్ళానండి. చూసారా, ఇది వచ్చేసి కేక్ బోర్డ్ అండి. ఇది నాకు 15 రూపీస్ అలా పడిందండి. నార్మల్గా అయితే ఇది 10 రూపీస్కి 9 రూపీస్కి అలా వచ్చేస్తుందండి. ఇంకా ఎక్కువగానే తీసుకుంటే ఇంకా తగ్గద్దండి అది. ఇది వచ్చేసి కేక్ డాల్ చేసుకునే బౌల్ అండి. ఇదైతే నా దగ్గర లేదు, అందుకే నేను ఇదైతే తీసుకున్నాను. నాకైతే 170 రూపీస్కి అలా పడిందండి. నార్మల్గా అయితే 130 140 రూపీస్కే వచ్చేస్తుందండి ఇది. ఇంకొకటి వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. నార్మల్గా ఇదైతే మనకు కావాల్సిందే కదా విప్పింగ్ క్రీమ్ అనేది, ఇది కేక్ తయారు చేయాలంటే. అందుకే నా దగ్గర అయితే అయిపోయింది. నార్మల్గా ఇది 150 రూపీస్కి అలా దొరుకుతుంది. ఇక్కడైతే నాకు 200కి అయితే దొరికిందండి. ఎందుకంటే మా పాప బర్త్డే ఉందండి ఫిబ్రవరి 17న. అయితే డాల్ కేక్ అయితే చేయమనిందండి. అందుకే చేద్దామనేసి వెళ్ళి కొన్ని సామాన్ అయితే తెచ్చుకున్నానండి. ఇది క్యాండిల్స్ అండి. ఇవైతే 30 రూపీస్ 40 రూపీస్కి అలా వచ్చిందండి. ఇది డాల్ అండి, అంటే కేక్ మీద పెట్టే డాల్ అయితే నాకు దొరకలేదండి. నార్మల్ డాల్ అయితే దొరికింది. 90 రూపీస్కి అలా తీసుకున్నానండి. చూసారా, ఇది వచ్చేసి కేక్ నైఫ్ అండి. అది 10 రూపీస్ పడింది. హ్యాపీ బర్త్డే ఇది కానీ 10 రూపీస్ పడిందండి. మా పాప అడిగిందండి డాల్ కేక్ కావాలనేసి, అందుకే దానికోసం కొంచెం సామాన్ అయితే తెచ్చుకోవడానికైతే వెళ్ళాను. కానీ చాలా రేట్ అండి. బయట అయితే కొంచెం తగ్గచ్చు, లోపల కాబట్టి మాకు చాలా రేట్ పడుతుందండి. ఇది మా పాపకైతే సర్ప్రైజ్ అండి. ఎందుకంటే పాప అయితే ఇంతవరకు నేను డాల్ కేక్ అయితే తయారు చేయలేదండి. అందుకే ఇది సర్ప్రైజ్గా దానికి ఇద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.